మీరు ప్రీమియం ప్రోలో ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ లేయర్లో మీరు టెక్స్ట్ ఆర్ ఏదైనా వీడియో ప్లే చేద్దామని చూసినప్పుడు చాలా కష్టపడాలి. లైక్ ఏదైనా వెబ్సైట్కి ఇచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయించుకోవాలి, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి వెళ్ళి రోటోస్కోప్ చేయాలి. సో బట్ రీసెంట్గా వచ్చిన ప్రీమియం ప్రో 2026 అప్డేట్లో మనకు అవసరం అనేది లేదు. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ అనేది విత్ ఇన్ మినిట్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కాకుండా ట్రాకింగ్ కూడా చేస్తుంది. మీరు నా ఛానల్ కొత్త చూసినట్టయితే నా పేరు జ్ఞానేశ్వర్. నేను ఈ వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో 6 years నుంచి ఉన్నాను. ఒకటి కాదు కొన్ని వేల వీడియోలు ఎడిట్ చేశాను. మీరు ఈ బిగినర్ నుంచి ప్రో లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? సో మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్లో మీరు బిగినర్ నుంచి ప్రో లెవెల్కి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. సో మెయిన్ వీడియోలోకి వెళ్తే మీ ఏ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో డ్రాగ్ చేసి పెట్టుకోండి. సో క్లిప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు వీడియో పైన ఇలా తీసుకెళ్ళాలంటే కొద్దిగా ఏరియా సెలెక్ట్ అవుతుంది. సో ఒక్కసారి క్లిక్ చేయగానే ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి అన్అసైన్ మాస్క్లో ఆబ్జెక్ట్ మాస్కింగ్ అని ఉంటుంది. సో ఆబ్జెక్ట్ మాస్కింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాకింగ్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకనంటే వీడియో అనేది ఇలా మూవ్ అవుతుంది, ట్రాకింగ్ సరిగ్గా అవ్వట్లేదు, ఏం టెన్షన్ పడకండి. సో దానికి కరెక్ట్ ట్రాక్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ట్రాకర్ ఉంటుంది. సో ట్రాకర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్. సో ఒక్కసారి క్లిక్ చేయగానే మొత్తం ఇదంతా ట్రాక్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మూవ్ అవుతున్నా సరే ఇక్కడ అంతా మాస్కింగ్ అంతా సెలెక్ట్ అవుతుంది. సో కొద్దిసేపు కాగానే ఇదంతా సెలెక్ట్ అవుతుంది. సో ఇంకా మాస్క్ రిమూవ్ కాలేదని ఆలోచించకండి. సో ఇక్కడ అన్అసైన్ ఆబ్జెక్ట్ మాస్క్లో డ్రాగ్ చేసి ఒపాసిటీ లేయర్లో పెట్టండి నేను చేస్తున్నట్టు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. విత్ ఇన్ మినిట్స్లో మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. సో లేదు మీకు ఒకవేళ ఇంకొద్ది ఏరియా సెలెక్ట్ అవ్వలేదు అనిపించింది అనుకోండి, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ సర్కిల్ చేసి ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియా మనం సెలెక్ట్ అవుతుంది. లేదు ఇక్కడ ఈ ఏరియా వద్దు అని అనిపిస్తే ఆల్ట్ పట్టుకోండి, ఆ ఏరియాని సెలెక్ట్ చేయండి. సో రిమూవ్ అవుతుంది. సో ఇంత ఈజీ ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో ట్రాక్ సింబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. సో ట్రాకింగ్ ఆప్షన్ కిందనే ఫెదరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మన ఎడ్జెస్ అనేది స్మూత్గా చేసుకోవచ్చు. నాకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ అవ్వద్దు, బట్ నా వెనక ఏదైనా టెక్స్ట్ ఆర్ ఏదైనా ఫోటో రావాలంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. సో దాని తర్వాత నేను ఇక్కడ టెక్స్ట్ లేయర్ అప్లై చేస్తున్నాను. ఈ కిందున్న లేయర్లో ఆబ్జెక్ట్ మాస్కింగ్ తీసేయండి. తీసేసిన తర్వాత సో టెక్స్ట్ లేయర్ అనేది మిడిల్లో ఉండాలి. V1లో నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది. సో V2లో టెక్స్ట్ లేయర్ ఉంది, V3లో ఫ్రంట్ లేయర్ ఉంది. మనకి ఇప్పుడు ఏదంటే అది మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన యానిమేషన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ లేయర్ యాడ్ అయినట్టు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.